the creation, we have three links. In our individual birth also we have three links. What are they? Father, mother and child. ఈ సృష్టిగా తండ్రి, తల్లి, బిడ్డ ముగ్గురుగా దిగి వస్తుంది. ఇది నచికేతాగ్ని ముమ్మారు ఉచ్చరింపబడుట సృష్టిలో జరుగుతూ ఉన్నది. అందుకని లోకాదిమగ్ని అన్నాడు. ఇది లోకములకు ఆది అయినటువంటి అగ్ని అన్నాడు. దిస్ ఈజ్ ది ఫైర్ ఇన్ విచ్ దెర్ ఈజ్ ది కాస్మోజెనిసిస్ అండ్ ది ఆంథ్రోపోజెనిసిస్ సైమల్టేనియస్లీ. అంటే బ్రహ్మాండోత్పత్తి మరియు పిండాండోత్పత్తి రెండు జరుగుతూ ఉన్నటువంటి అగ్ని ఇది. ఆల్ ది వరల్డ్స్ అండ్ ది కాస్మాస్ comes from this fire called the meditative fire, and you come from this in the form of this heart and the attraction of your mother and father. నీ తల్లిదండ్రులు ఒక పరస్పర ఆకర్షితులై వాళ్ళ సంకల్పం అనేటువంటి కామాగ్ని చేతను వస్తూ ఉంటావు. ఇది కూడా ఈ చెప్పబడిన నచికేతాగ్నిలో ఒక భాగంగా అంగీకరించి తెలుసుకోవాలి. త్రికర్మకృత ఈ మూడింటిని కూడా నువ్వు జాగ్రత్తగా ఆచరించుకుంటూ ఉండాలి. అంటే తల్లిదండ్రులను ఆరాధించుకోవాలి, తల్లిదండ్రులు బిడ్డను జాగ్రత్తగా పెంచి పైకి తీసుకురావాలి, తల్లిదండ్రులు బిడ్డలో నచికేతాగ్నిని చూడాలి, బిడ్డలు తల్లిదండ్రులలో నచికేతాగ్నిని చూడాలి. మూడు సంధి జరగాలి. పేరెంట్స్ షుడ్ సీ ది ఫైర్ ఆఫ్ హెవెన్ ఇన్ దేర్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్ షుడ్ సీ ది ఫైర్ ఆఫ్ హెవెన్ ఇన్ దేర్ పేరెంట్స్. నౌ దే హ్యావ్ టు వర్షిప్ ఇట్ as the threefold fire of father, mother and child. ఇది కావాలనంటే కుటుంబము కావాలని. The unit of family is a must if you want to worship this. కుటుంబము కావాలనగా భార్య భర్త అనేటువంటి సంబంధం ఏర్పడుతుండాలి. If you want to have family as a unit, there should be husband and wife different from male and female. మగ ఆడ వేరు, భార్య భర్త వేరు. మగ ఆడ అనేవాళ్ళు సంస్కరింపబడి భార్యాభర్తగా చేయబడాలి. మేల్ అండ్ ఫీమేల్ షుడ్ బి ప్యూరిఫైడ్ టు లివ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్. అట్లాంటి వాళ్ళకి గర్భం జరిగినప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తగా ఉండటం మానేసి వెంటనే తల్లిదండ్రులు అవుతారని చెప్పి వేదం చెబుతుంది. When such a type of sacred family life is led, when they love each other with a divine type of love, a love which demands nothing but offers everything. ఇది కావాలి. ఇక్కడ చాలా కష్టం. భార్యాభర్త తనకు నచ్చినట్లు అవతల వాళ్ళు ఉండాలి అని అనుకునేటువంటి గొడ్డు ప్రేమ, పశు ప్రేమ కాదు ఇక్కడ కావాల్సింది. తనను అవతల వాళ్ళకి పరిపూర్ణంగా సమర్పణం చేసుకునేటువంటి ప్రేమ కావాలి. నాకు నచ్చకపోయిన తర్వాత వీళ్ళు బతికేం పోయే ముగుడా ముద్దులా, లేదా తనకు నచ్చని పని చేసినటువంటి భార్యని హత్య చేసి మా గుంటూరులో ఒక ఆయన కాశీకి వెళ్లి సన్యాసం పుచ్చుకున్నారు. One wonderful lady expressed, if my husband does not behave according to my liking, he may be a husband or a beast. What if why should I care? To expect that the husband or wife behaves according to our liking is not love, it is animalism or cannibalism. There should be a spirit of offering and not a spirit of demand. There was a husband in our native place, Guntur, in my childhood. The wife did not behave according to the expectation of husband. He murdered her at night and went away to Banaras and became a sannyasi. So, this type of love, which demands something from others, a behavior from others, and which expects that others should cater our animal likes and dislikes, is not love. మనకు కావలసినట్లు ఎదుటి వాళ్ళు నచ్చేటట్టుగా నడుచుకుంటాం అనేది కాకుండా పరస్పర సమర్పణ బుద్ధితో ఉన్నది. హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లివ్ విత్ ఎ స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్. దేర్ షుడ్ బి ఎ పర్ఫెక్ట్ ట్యూనింగ్ ఆఫ్ నాట్ ఓన్లీ ది మైండ్ బట్ ఆఫ్ పర్సనాలిటీ.
ఇలాగా పరస్పర సమర్పణ బుద్ధితో పవిత్రీకరణ చెందినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు దంపతులు అనబడతారు. దే ఆర్ కాల్డ్ హస్బెండ్ అండ్ వైఫ్. లీగల్ మ్యారేజ్ నెవర్ మేక్స్ హస్బెండ్స్ అండ్ వైఫ్. It is planetary marriage that makes a husband and wife. Marriages are made in heaven, generally they are made in earth. ఇది తెలుసుకోవాలి. ఇది వచ్చిన తర్వాత ది మూమెంట్ దెర్ ఈజ్ ఫర్టిలైజేషన్, హస్బెండ్ అండ్ వైఫ్ cease to be husband and wife. They become father and mother. This is what the Vedas says. గర్భధారణ జరిగిన క్షణమున, మొదటి గర్భధారణ జరిగిన క్షణమున భార్యాభర్తలుగా ఉంటాం మానేసి తల్లిదండ్రులు అవుతారు. ఆ రోజుల్లో మొదటి గర్భధారణ ఏమో మహా అయితేలో రెండవ గర్భధారణ ఉండేది. ధృతరాష్ట్రులు లాంటి వాళ్ళు చాలా అరుదు. కనుక కాళిదాసు కూడా రసవంశంలో చెప్పాడు, రథాంగనాన్న, బండికి రథాంగములంటే చక్రములు. ఎలా అయితే వాటికి వ్యక్తిగతమైనటువంటి అస్తిత్వం లేదో బండి ముఖ్యం. కొడుకంటూ కడుపున పడ్డాక వాడు బండిని వీళ్ళిద్దరిని చక్రం అయిపోతారు నాడు కాళిదాసు రసవంశంలో. కాళిదాస్ ది వండర్ఫుల్ అండ్ మిరాక్యులస్ poet of the ancient days. He expressed a sentiment about this. He said, husband and wife live a life of their own likes and dislikes until there is the fertilization. And from the moment there is the fertilization, the child serves as a chariot and the husband and wife serve the purpose of two wheels of the chariot. They have no independent existence from then onwards. This is what is called celestial love of parents. ఇది ఉన్నప్పుడు ఈ నచికేతాగ్ని సాధ్యం అవుతుంది. లేకపోతే గృహస్థ ధర్మం అంటారు దీన్ని. గృహస్థ ధర్మం లేనప్పుడు ఇంకే అవస్థే. కనుక త్రికర్మ కృత, మూడు కర్మలు చక్కగా ఆచరించి, అంటే యువర్ రోల్ యాజ్ ఫాదర్, మదర్ అండ్ చైల్డ్, త్రీఫోల్డ్ వర్షిప్ ఆఫ్ దిస్ అగ్ని, ఇది చక్కగా చేసి తర్వాత జన్మ మృత్యు, జన్మమును మరణమును దాటుతూ ఉన్నావు. దెన్ యూ విల్ ట్రాన్సెండ్ బర్త్ అండ్ డెత్ అండ్ యూ విల్ షైన్ యాజ్ అన్ ఎటర్నల్ లైట్. బ్రహ్మయజ్ఞం దేవమీజ్యం విదిత్వా, బ్రహ్మయజ్ఞమును తెలుసుకుంటావు. బ్రహ్మ నుండి పుట్టినటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటావు. అప్పుడు then you will understand what is the wisdom of the Brahman, what the absolute or the background God. ఎలా తెలుసుకుంటావు? పరబ్రహ్మము నుండి బ్రహ్మ పుట్టెను, బ్రహ్మ నుండి నువ్వు పుడితే ఈ మూడును సంధులు చక్కగా తెలుస్తాయన్నాడు. From the absolute God there is the active God or creator. From the active God or rajasic God there is the birth of yourself here. Now you will know the three links clearly. కాగా దేవం ఈడ్యం, ఈడ్యుడైనటువంటి దేవుడిని అప్పుడు తెలుసుకుంటావు. అనగా ఈడ్యుడంటే స్తుతింపదగినటువంటి వాడు, ఆరాధింపదగినటువంటి వాడు అయిన దేవుడిని. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హూ ఇస్ ది గాడ్ టు హూమ్ యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రేయర్. కస్మై దేవాయ హవిషా అభిషేమ, ఏ దేవుడికి నేను హవిస్సును ఇవ్వాలి అనేటువంటిది మనకు త్రిసుపర్ణ విద్య చెప్తాం. కనుక ఎవరిని ఆరాధించాలో తెలుస్తుంది. యూ విల్ అండర్స్టాండ్ హౌ ది omnipresence came into existence in the form of all these living beings. Now you can worship God in all these beings. ఈ సమస్త సృష్టిలోనే తదంతర్యామిగా పరబ్రహ్మము ఉంటున్నాడు అని తెలుస్తుంది. అతీతుడిగా ఉన్న పరబ్రహ్మము, సృష్టిగా ఉన్న పరబ్రహ్మము, సృష్టిలో ఉన్న పరబ్రహ్మము తెలుస్తుంది. God has the background, God has the many forms on this earth, and God as the indweller of all these forms. You know the three existences of God and the three links in between two existences. ఇది తెలిసి ఈడ్యుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించి అప్పుడు నువ్వు స్తుతించడం అంటే ఏమిటో తెలుస్తుంది అన్నాడు దేవుణ్ణి. లేకపోతే పొట్ట కోసం వాణ్ణి వీణ్ణి స్థుతించడం ఎలాగో దేవుని కూడా అలాగే స్థుతిస్తాం, అంతకంటే ఇంకేం లేదు. అంటే బాగా 105 టెంపరేచర్ 5-6 రోజుల నుంచి భార్యకి తగ్గటం లేదు కంటే గజేంద్ర మోక్షంలో ఒక పద్యం చదువుకుని
A fellow for the first time opened the gospel and began to read it. He said, I and my Father in heaven are one. First time in his life sentence. Then his friend came and stepped through the window, wondered why this fellow is going into the gospel for the first time. The reason is, his wife was having 105 Fahrenheit temperature for the first 7 days, has not come down in spite of the doctors giving medicine. So, he wanted the fellow God to come down and see that the wife is okay. కనుక భగవంతుని తన భార్య రోగాన్ని తగ్గించమని ఆజ్ఞాపించడం కోసం పిలుస్తున్నారు. Every day in our prayer, we demand God to wash off all our sins, so that God is a good washerman who is paid by us in terms of our prayer. That is the ugly type of meditation we have for God. ప్రతిరోజు దేవుణ్ణి మన పాపాలని క్షాళనం చేయమని అడుగుతాం. ఎందుకు చేయాలని అడిగితే, ఎందుకు చేయాలంటే నీకోసం ప్రార్థనలు చేయటం లేదే. నీకు లాభం లేదా? నువ్వు ఆఫర్ చేస్తున్నది ఏమన్నా ఉంటే అది చూడు. ఇఫ్ యూ డిమాండ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్, దేర్ ఇస్ నో నచికేతాగ్ని, దేర్ ఇస్ నో ఫైర్. సో ది లైట్ అండ్ ది ఫైర్ should enlighten you. You should know how to worship the God in terms of this creation. అది తెలుసుకుని నిన్ను నువ్వు సమర్పణం చేసేటువంటి పద్ధతి తెలుసుకుని ఆరాధించు. అప్పుడు నిజాయ ఇమాం శాంతి అత్యంతమేతి, ఇమాం అగ్ని నిచాయ, ఈ నాచికేత అగ్నిని చయనము చేసి, అగ్నిని చయనము చేయుటానగా నిప్పు మంట చేయటానికి కావలసినటువంటి ఒక చోట ఏర్పాటు చేసి పోగు చేయటం అన్నమాట. చిరుగులు వేయటం, అందులో నూనె వేయటం, అగ్గిపుల్ల గీసి వేయటం, తర్వాత చుట్టూ హోమగుండానికి కావలసినవన్నీ వేయటం, ఈ ఇటకలవన్నీ పేర్చడం, దీన్ని చయనము అనేటువంటిది వింటారు. చయనం మీన్స్ గ్యాదరింగ్. నౌ ఇఫ్ యూ గ్యాదర్ దిస్ ఫైర్ లైక్ దిస్, ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ది ఆల్టార్ ఆఫ్ ఫైర్, and here the fire is flaming forth in the form of your respiration and utterance, and then your mind, your senses, your intelligence and your higher principles. Then it becomes stable. You begin to live in it stable. నీలో ఉన్నటువంటి చంచలములైనటువంటి ఇంద్రియములు, మనస్సు, నిరంతరం మార్పు చెందుతున్న శరీర ధాతువులు, ఆరోగ్యము మొదలైనటువంటివన్నీ కూడా దాని యందు స్థిరత్వం చెందాలి. అది లేకుండా దీనికి ఎన్ని మందులు మాకులు చూసినా ఏమీ లాభం లేదు. స్థిరత్వం చిక్కిన తర్వాత దాని యందు ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సద్గుణం ఉంటుంది, సంపద ఉంటుంది, సౌందర్యం అన్నీ ఉంటాయి. కానీ వీటిలో ఏ ఒక్కదాని కోసం ప్రయత్నం చేసినా నిలబడదు. జాగ్రత్తగా ఉండాలి. ది వన్ సీక్రెట్ అబౌట్ దిస్ అగ్ని ఈజ్ ఓన్లీ వెన్ యూ establish yourself in the stability of your awareness, continuity of awareness in this fire, then only the mind gets rearranged, the senses are rearranged, the tissues of the body are rearranged, then only there is health. Gradually you become healthy. It's not through medicines or treatment. Then only you become wealthy of common sense. You will have a level-headed thinking. You will begin to think with your own mind independently. And then your beauty in expression grows. Not only physical beauty, but beauty of your thought, word and deed. You are beautiful and active. ఇవన్నీ కూడా వస్తాయి. వచ్చి ఈ అగ్నిని ఉపాసన చేస్తే దీస్ ఆర్ ది రేర్ థింగ్స్ దట్ యూ గెట్ when you worship this fire. ఇది నచికేతాగ్ని గురించి ఆయన చెప్పింది. ఇంకా మరొక ముక్క కూడా చెబుతున్నాడు. శ్రీ నాచికేయతః త్రయమేతద్విదిత్వా య ఏవం విద్వాన్ చినుతే నాచికేయతం. ఈ విధంగా 3 విధములుగా నచికేతాగ్నిని రాజబెట్టి రగుల్ కొలుప చేసి, సో
You have to worship the fire threefold as we have previously explained. Kayam etad viditva. Then you know it as the threefold wisdom of the Vedas. ఇది మూడుగా ఉన్నది అని తెలుసుకో. ఎలా ఉన్నది? త్రిగుణాత్మకమైనటువంటి జగత్తుగా, ప్రకృతిగా అదే దిగి వస్తూ ఉన్నదని తెలుసుకో. సో ఇట్ ఈస్ కమింగ్ డౌన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది క్రియేషన్ అండ్ నేచర్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్, దట్ ఈస్ డైనమిజం, ఇనర్షియా అండ్ ఫైవ్, కాల్డ్ సత్వం, రజస్ అండ్ తమస్. మూడు విధాలుగా తెలుసుకుని త్రైవిద్యను తెలుసుకుని, అంటే జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయముగా ప్రపంచంలోకి దిగి వస్తూ ఉన్నది అది తెలుసుకుని, ది వన్ హూ వర్షిప్ దాన్ని చక్కగా తెలుసుకుని నోటీస్. తర్వాత ప్రపంచంలోకి వచ్చేటప్పటికి భూత భవిష్యత్ వర్తమానముల స్వరూపంలో అఖండమైనటువంటిది కాలంగా నీకు దర్శనమిస్తుంది ఈ రూపంలో. ఎటర్నిటీ ఈజ్ ప్రజెంటింగ్ ఇట్ సెల్ఫ్ త్రీఫోల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టు యువర్ మైండ్. అఖండ సచ్చిదానంద స్వరూపుడైన పరబ్రహ్మమే కర్త కర్మ క్రియలుగా ప్రపంచమును తెలియబడుతున్నాడు. ది వన్ బ్యాక్గ్రౌండ్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ యాజ్ ది డూయర్, డీడ్ అండ్ డన్. దట్ ఈస్ ది వన్ హూ డస్ ది డీడ్, ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది డూయర్ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ డూయింగ్. ఆల్ దీస్ త్రీ కమ్ ఫ్రమ్ ది సేమ్ గాడ్. ఇది కూడా తెలుస్తుంది. అటుపైన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అనేటువంటి ముగ్గురుగా దిగి వచ్చాడు అని కూడా తెలుస్తుంది. అంటే తాను ఎదటివాడు, మూడవ వాడు మొదలైనది. వాట్ వీ కాల్ ది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఇన్ గ్రామర్. దిస్ ఈజ్ ఆల్సో ది త్రీఫోల్డ్ activity of the same person from whom these three persons came. This is what is called the threefold wisdom. ఈ మొత్తగా త్రైవిద్యను తెలుసుకుని చినుతే నాచికేతం, ఈ నాచికేత విద్యను ఎవడైతే ఈ విధంగా చేయనం చేస్తాడో, వన్ హూ గ్యాదర్స్ ది త్రీఫోల్డ్ ఫైర్ ఇన్ దిస్ ఫ్యాషన్, ఇన్ దిస్ వే, స మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతిగో మోదతే స్వర్గలోకే. నువ్వు చెప్పినటువంటి స్వర్గలోకంలో అప్పుడండి వీడు ఉండేది ఈ అగ్నిని ఉపాసించినప్పుడు. మృత్యుపాశాన్, మృత్యువుల యొక్క పాశములను, ఇంకా తాళ్లను, మృత్యుజేవత నిన్ను కట్టేసే తాళ్లు ఉంటాయి. ఆ తాళ్లను పురత అంటే ముందు పక్కన, ప్రణోద్య పక్కకి నెట్టేసి, తొక్కేసి, పన్నేసేసి ఆ తాళ్లని, శోకాతిగ శోకమును అతితరించి దాటినటువంటి వాడే స్వర్గలోకే మోదతే, స్వర్గలోకమునందు ఆనందించును. సో such a one who has worshipped the threefold fire in such a fashion, he breaks the strings that are tied to you by the lord of death in the form of limitations or self-conditioning. You will break these ties of death and you will throw them away, and you will live without a touch of sorrow, and you will live in eternal life of what is called heaven or liberation or స్వర్గ. ఈ స్వర్గలోకంలో జీవిస్తాడు అనగానేమి. మళ్ళా ఒక్క మాట కొద్దిగా ఇక్కడ చెప్పుకుందాం. Once again, let us try to know how he does it. There are three stages in our existence. One is our existence before we came to know that there is something called training or discipline. మనము క్రమశిక్షణ ఉన్నదని, దానికి ఆవశ్యకత ఉన్నదని తెలియనటువంటి రోజుల్లో మనం జీవించినటువంటి జీవితం. ఎంతే తినాలి, దీన్ని మించి తినకూడదు అని తెలియదు. ఎక్కువ తినేటప్పుడు జబ్బు చేసింది, జబ్బు చేసినందువల్ల బాధ కలిగింది, కలిగిన బాధ వల్ల
ఇంతే తినాలి, అంతకంటే ఎక్కువ తింటే బాధ కలుగుతుందని తెలిసింది. ఇది తెలియటానికి ఒక 25,000 జన్మలు కలగవచ్చు, అయినప్పటికీ కూడా తెలుస్తుంది. ఇలాగా అంటే డిసిప్లిన్ అనేది ఇవాళ కాక రేపైనా సరే మళ్ళీ మనం డిసిప్లిన్ లో పెట్టుకోవాలి కంపల్సరీ. ఎవడు ఒకరినొకడు పెట్టేది కాదు, పెట్టినా నిలవదు. అయినప్పటికీ ఎవరిని వాడు పెట్టుకోక ఓ రోజు కాక ఓ రోజైనా తప్పదు అని తెలిసే రోజు వస్తుంది. సో when we live a life of our own, when we want to eat according to our taste, we are rewarded by disease and we go into suffering. The suffering gives us enlightenment, but we should not behave in such a way, we should behave in such a way. Then we begin to control ourselves. This takes about 1,000 or more lives before we come to this point, after we come to the human stage of evolution. మానవ జన్మ వచ్చిన తర్వాత ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి దాని దగ్గరికి రావడానికి కొన్ని వేల జన్మలు పట్టవచ్చు. అయినప్పటికీ ఆక్షేపణలు రాక తప్పదు. వెదర్ ఇట్ ఈస్ 1,000 births and rebirths or 10,000 births, we are forced to come to this point where we feel the need of self-control because there is all suffering. అప్పుడు రెండవది యమలోకానికి మనం పంపబడతాం, అనగా యమము అనేటువంటి జీవితం జీవిస్తాం. ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇంత తినచ్చు, ఇంత తినకూడదు, ఇంతసేపు పని చేయొచ్చు, ఇంతసేపు నిద్రపోవచ్చు, ఇంతసేపు ఇంద్రియములను సుఖపెట్టవచ్చు, వీటిపైన పెట్టకూడదు, రుచి కోసం తినకూడదు, తినడం కోసం రుచిని ఉపయోగించుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటే తెలుస్తాం. అంటే హౌ టు ఈట్, హౌ నాట్ టు ఈట్, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, హౌ మచ్ టు ఈట్, హౌ మచ్ నాట్ టు ఈట్, వాట్ టు ఎంజాయ్, వాట్ నాట్ టు ఎంజాయ్, హౌ టు ఎంజాయ్, హౌ నాట్ టు ఎంజాయ్. All these injunctions put together are called the lab of death or yama. So we enter into a period of discipline and our master exists in the mid-heavens in our horoscope in the form of the noble planet Saturn. Saturn in our horoscope decides the discipline he gives us in this life. కనుక ఈ జన్మలో మన జాతకంలో శని ఎక్కడున్నాడో చూసుకుని మనకి ఏ రకమైనటువంటి సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకోమని వాడు ఆదేశం ఇస్తున్నాడో చూసుకుని నడుచుకుంటూ వెడుతూ ఉండాలి. దీంట్లో బాగా సిద్ధహస్తులమై అప్రయత్నంగా ఇది మనం చేయగలిగిన స్థితి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని వేల జన్మలు వస్తుంది. బిఫోర్ డిసిప్లిన్ బికమ్స్ ఇన్స్టింక్టివ్ అండ్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ టు బి డిసిప్లిన్, before discipline becomes pleasant, once again there are some thousands of births and rebirths of evolution, a second stage. మూడవది మనం ప్రవేశించినటువంటి లోకం స్వర్గలోకంలో ప్రవేశిస్తాం. అప్పుడు జన్మ వచ్చినా మన కర్మబంధం మన చేసిన పనుల వల్ల రాదు, పరమేశ్వర ప్రసాదంగా వస్తుంది, అనుగ్రహంగా వస్తుంది. మృత్యువు వచ్చినా శరీరం వదలటం వస్తుంది కానీ రోగాలతో రోగులతో చచ్చిపోవటం రాదు. బాధలు ఉండవు జీవితంలో, బాధలు ఉన్న పనులు చేయం గనక. రోగాలు ఉండవు, రోగాలు వచ్చేటువంటి పనులు చేయం గనక. సో వాట్ యూ కాల్ బర్త్ విల్ నెవర్ బి ది రిజల్ట్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మ, ఇట్ విల్ బి ది ప్లెజర్ ఆఫ్ నేచర్ దట్ గివ్స్ యూ బర్త్. అండ్ death will never be the result of your past karma. There is no death by disease or death with the pain or suffering. It will be as natural as a flower dropping down from the tree, painless, silent and artistic. ఇలాగా ఉర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్షీయమామృతాత్ వేదమంత్రం చదువుతోంది. ఉర్వారుకం అంటే దోసపండు. దోసపండు పొడవు నుండి ఎట్లా దానం పడితే ఊడిపోతుందో పండు పండిన తర్వాత అలా ఈ శరీరం నుంచి బయట ఊడిపోతుంది. సో ఉర్వారుకం మీన్స్ ది ఫ్రూట్ కాల్డ్ కుకుంబర్. when it is ripe, when we allow it to become ripe on the plant itself, the connection between the fruit and the stalk automatically separates. So
let the departure from the physical body be so silent and so artistic and so natural. It happens only when there is no past karma. ఈ రకమైనటువంటి జన్మ వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు జనన మరణములు కర్మబంధములు కావు. సో బర్త్ అండ్ డెత్ ఆర్ నాట్ కండిషన్డ్ బై కర్మ, దే ఆర్ న్యాచురల్ ఫినామినా అండ్ యూ ఆర్ సెంట్ ఇన్ టు ది వరల్డ్ విత్ ఎ పయస్ మిషన్. యూ ఆర్ సెంట్ హియర్ నాట్ యాజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ కర్మ. మనం చేసినటువంటి కర్మకి జన్మించి చిరవలను కాక జన్మించడం కాకుండా రామానుజులు వారు చెప్పినట్లుగా వైకుంఠంలో సేవ కింకరత్వం అంటే కైంకర్యం చేయటానికి భూమికి దిగి వచ్చిరి. అంటే భగవంతుని సామ్రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేసుకునేందుకోసం భగవత్ అనుగ్రహంతో దిగి వచ్చా ఉన్నారు. సో రామానుజ డిస్క్రైబ్స్ దట్ వీ కమ్ డౌన్ టు దిస్ ఎర్త్ ఆఫ్టర్ దిస్ లెవెల్ టు వర్షిప్ ది లార్డ్ అండ్ హిస్ డివోటీస్ ఇన్ ది మెనీ ఫార్మ్స్. దట్ ఈస్ ది ఓన్లీ డ్యూటీ దట్ ఈస్ లెఫ్ట్ టు us. ఇది ఈ స్థితి వస్తుంది. అది వచ్చిన తర్వాత పురత ప్రణోద్య. సో యూ విల్ బ్రేక్ ఆఫ్ ఆల్ ది థ్రెడ్స్ ఆఫ్ యువర్ పాస్ట్ కర్మ ఆర్ ఆల్ ది టైస్ ఆఫ్ ది థ్రెడ్స్ అండ్ స్ట్రింగ్స్ ఆఫ్ పాస్ట్ కర్మ మృత్యుపాశాత్. సో యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ సెల్ఫ్ కండిషనింగ్. శోకాతిగో మోదతే. So there is no self-control, there is no restraint, because it has become a pleasure and not a self-control. For example, a person who has learnt how to drive a motor car recently, it is a torture and a great discipline for him to drive the car. కొత్తగా మోటార్ కార్ నడపడం నేర్చుకున్నప్పుడు పడమలో నడుపుతూ ఉంటే వాడు మొహం చూస్తే కన్నిన కుక్కలాగా ఉంటుంది. వేసి దిక్కులు చూస్తూ హిస్ ఫేస్ విల్ బీ లైక్ ఎ బీటెన్ డాగ్ బికాస్ హీ ఈజ్ హాంటెడ్ బై ఫియర్. పాపం ఇంతటి మా ఆయన గారు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నారని భార్య ఏమండి మీ కారు మీ సినిమాకి తీసుకెళ్ళండి అని అడుగుతున్నాను. The young wife is proud that her husband has learned car driving recently, but too he can drive in India, where there are no traffic rules to follow. అప్పుడు వీడు భార్యను సినిమాకి తీసుకెళ్ళటానికి కారు ఎక్కించి డ్రైవ్ చేస్తూ కూడా మొహం ఎలా ఉంటుంది? వీడు 9 మాసాల నుండి ఒక బిడ్డను ప్రసవించబోయే ముందు మెటర్నిటీలో ఉన్న ఆవిడ మొహంలా ఉంటుంది. Even though the fellow is driving his wife to an excursion or a cinema or a drama, though the incident is so very pleasant, his face will be full of anxiety, worry and pain, exactly equal to the face of a lady who is about to give birth to a child and who is in the maternity house. Why? Driving is not a pleasure to him, it is a discipline to him, because he has newly learned. The same husband, after 10 years and after at least 6 children in 10 years, because he is an Indian, now he has a new car and he has the 7 fellows in the car, that is 6 children plus wife. And then it is a pleasure for him to drive. He plays jokes with his wife and says, smiles and jeers, and he speaks many things, pleasant things. The wife feels very happy and the children play jokes with the father and grandchildren play jokes with the grandfather as he drives. It is a pleasure. కనుక డ్రైవింగ్ ఒక 10 సంవత్సరాలు అయిపోయి 6 పిల్లలు పుట్టాక భార్య 6 పిల్లల్ని కారులో వేసుకుని వెళ్ళి మొదటి వాళ్ళ 2 పిల్లలకి సంపద కూడా వెళితే వాళ్ళని కూడా వేసుకెళ్ళి అయిన తర్వాత చాలా సరదాగా ఉంటుంది. వీడు సరదాగా మాట్లాడుతూ ఉంటాడు, వాళ్ళు సరదాగా మాట్లాడుతూ ఉంటారు. మరి నాన్నగారు వాళ్ళు డ్రైవ్ చేస్తారా, అరకు వాళ్ళకి పోదాం అంటూ ఉంటారు. బాగుంది సరదాగా అన్నారు. Driving is no more a discipline, it is a joy. This is what is called sarga.